సుపరిపాలన తొలి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి సుభాష్ పర్యటిస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్ సంవత్సరం గడిచింది, ఎట్లా అనిపిస్తుంది? మీ పరిపాలన ఎట్లా ఉంది? మీ నియోజకవర్గంలో ఏమి ప్రగతి సాధించారంటే? సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు అండరంగి గ్రామం రావడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే సూపర్ 6లో భాగంగా నిన్న అన్నదాత సుఖీభావలో సుఖీభావ అనే పథకాన్ని సుమారు 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అనేది కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆగస్టు 15న మహిళలందరికీ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మరి ఈ యొక్క 15,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. సూపర్ 6లో భాగంగా అది కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే గత 5 ఏళ్ల రాక్షస పాలనలో ఏ రోజు కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పెన్షన్లు కానీ అదేవిధంగా ఈ గ్రీవెన్స్ రైజ్ చేయడం కానీ లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్మాది పాలనలో ఒక బటన్ నొక్కితే ఈ తల్లికి వందనం అనేది పట్టం, అమ్మకోడి అనేది పట్టం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పడకపోతే అమ్మకు వందనం పడకపోతే అది ఇంప్లిమెంట్ చేసే విధానం లేదు. గ్రీవెన్స్కి వెళ్ళే విధానం లేకుండా చేశారు. అర్హులు ఎంతమంది ఆర్తనాదాలు చేసినా ఆర్తనాదాలు చోటు వాళ్ళ వల్లే ఇని అన్నట్టు వదిలేసిన వైనం. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం ఒకసారి కాదు 2 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం అనేది సంపాడులో తీసుకెళ్తా ఉన్నాం. మీరు అందరూ గమనించాలి. ఈ సుమారు ఈ గుంతల రహిత రోడ్డు నిమిత్తం 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం, గుంతల రహిత రోడ్డు కింద వేయటం కూడా జరిగింది. అయితే ఈ పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ మనం సరైన అనువైన ప్రదేశం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ తీసుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అన్ని పర్మిషన్లు ఒకే వేదికగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరి వెల్లువలా రావటం, సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా భర్తీ చేయటం. అయితే ఇది ఓర్వలేని వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉంది, డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తా ఉంది. రపరపా నరికేస్తామని, ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకుని వస్తామని, అదేవిధంగా ఇక్కడ పెట్టుబడులు అనుకూలంగా లేదు ఈ రాష్ట్రానికి రావద్దని చెప్పి భాస్కర్ అనేవాడి చేత మెయిల్ సెట్టించడం, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ట్రై చేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ రాష్ట్రానికి మరో బీహార్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు వైసీపీ వాళ్ళు చీఫ్ ప్లే చేస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ కూటమి నాయకులు అందరం కలిసిగట్టిగా మంచి అనేది చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిత్యం జనంలోనే ఉండమని చెప్తా ఉన్నారు. ఈ సుపరిపాలనలో తొలి అడుగు సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. గత 5 ఏళ్ల పాలన నిర్లక్ష్యం వల్ల ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఇటు మెయిన్ రోడ్లు కానీ సబ్ రైడ్లు కానీ డ్రైన్లు కానీ వేయను ఒక్కసారి వేయలేం. అలాగే ఈ గడిచిన సంవత్సరంలో సుమారు 125 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అయితే ఇంకా మనకి 4 సంవత్సరాలు ఉంది. ఏదేమైనప్పటికీ 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని మొత్తం రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రాష్ట్రం అంతా అభివృద్ధి సంక్షేమం ఎలా నడుపుతున్నారు, అదేవిధంగా రామచంద్రపురాన్ని కూడా సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దేందుకు మా కృషి మేము చేస్తా ఉన్నాం. దానికి ఇక్కడ ఉన్న మంచి ఏంటంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు ముఖ్యంగా మా కార్యకర్తలు ఎప్పుడు కూడా సొంత స్వలాభం కోసం ఏ రోజు రారు, ఊరు కోసం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ స్కూల్ విషయమే తీసుకుంటే, ఇక్కడ యూపీసీ స్కూల్ విషయం తీసుకుంటే 3 టీచర్లు మాత్రం ఉన్నారు 87 మందికి. అయితే 39 సబ్జెక్టులు చెప్పవలసి వస్తూ ఉంది. అందుకే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఎంత ఉదార స్వభావం అంటే మా కార్యకర్తలందరూ కూడా ఇంకో 3 టీచర్స్ని వేసి అక్కడ మరి పిల్లలకి ఇబ్బంది పడకుండా చేస్తున్నారంటే అంటే ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో, పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అదేవిధంగా ప్రజల ఇబ్బందుల పట్ల ఈ ఎన్డీఏ కూటమి నాయకులు, మా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అంతే చిత్తశుద్ధితో ఉన్నారని యూపీ స్కూలే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమమే మా ముఖ్య ఎజెండా. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలని కూడా ఏదంటే MSME లో భాగంగా
ప్లగ్ అండ్ ప్లే విధానంతో సుమారు 11.5 కోట్లతో ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనే ముఖ్య నెపంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ కూటమి లేని కోట్లాటల్ని లేకపోతే లేని అపోహల్ని జనం మధ్య సృష్టిద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో ఫ్యాక్షనిజం చేసేస్తామని భయపెడదాం అనే పిచ్చోహతో ఉన్నారు. ఏదేమైనా మేము కలిసి వెళ్తాం, కలిసిగట్టిగా వెళ్తాం. ఇటు అభివృద్ధి, సంక్షేమం అనేది మా ముఖ్య ఎజెండా. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పర్యటిస్తున్న సమయంలో ప్రజల నుంచి ఏ విధమైన అభ్యర్థనలు వస్తా ఉన్నాయి? వాటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ఫంక్షన్లు కావాలని కానీ, అంటే కొత్త ఫంక్షన్లు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ ఇవ్వగలుగుతాం. కానీ ఒకసారిగా అందరికీ ఇవ్వాలంటే అది అవ్వని పని. అంచెలంచెలుగా అన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదే విధంగా అభివృద్ధి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తాం. నేను కోరేది ఏంటంటే ప్రజలందరినీ ఓవర్ నైట్ ఒక సంవత్సరంలో మొత్తం రామచంద్రపురం నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేసేయలేం. అంచెలంచెలుగా వెళ్దాం. కాబట్టి ఇక్కడున్న సమస్యలు తెలుసుకుని, సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా, ఆ సమస్యలు తెలుసుకుని క్రమబద్ధీకరణలో ఒక్కొక్కటిగా చేసుకుని వెళ్దాం అని చెప్పి చెప్తున్నాం. వాళ్ళు ఎందుకంటే మా నాయకులు కూడా ఈయనకి ఓటేయండి, ఈ ఎన్డీఏ కూటమి ఓటేయండి, మనం గెలిపించుకుందాం అని చెప్పారు. కాబట్టి వాళ్ళు చాలా మందికి సమాధానం చెప్పాలి. కాబట్టి వాళ్ళు కూడా సదరు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకుంటా ఉన్నాం. గత 5 ఏళ్ల పాలనలో ఏ రోజు మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ప్రజల మధ్యన లేడు. కానీ మా ఎన్డీఏ కూటమి నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని తెలియజేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మేము సగౌరవంగా తలెత్తుకుని వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో అన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. ప్రజల సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఏదేమైనప్పటికీ సమస్యలు గత 5 ఏళ్ల పాలన నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే ఈ 3 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో షార్ట్అవుట్ చేసి తీరుతాం. అంటే రామచంద్రపురం నియోజకవర్గానికి వరుసగా రెండోసారి మంత్రి పదవి వరింది. అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మీరు. మిమ్మల్ని ఇంత విజయం కట్టబెట్టినటువంటి ఇక్కడి ప్రజలకి మంత్రి పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఎటువంటి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా ఒక్క విషయం అయితే నేను చెప్పగలను. ఈ రామచంద్రపురం నియోజకవర్గ గత నాయకులు అసలు ఈ రామచంద్రపురం మీద అసలు చిత్తశుద్ధి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో గోదావరి వారినున్న ఏరియా ఉంది, కోటిపల్లి, అలాగే ద్రాక్షారామ గుడి ఉంది, కోటిపల్లి గుడి ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా పార్క్ లేదు, ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చుని పార్క్ లేదు. అదేవిధంగా ఒక బయటికి పిల్లలకి ఎంటర్టైన్ చేయడానికి కానీ ఇతర ఏది లేదు. అయితే అందులో భాగంగా ఈ టూరిజంలో పెట్టడం కూడా జరిగింది. ఈ టూరిజంలో పెట్టడం, ఈ పార్కులు కన్స్ట్రక్షన్ చేయటం. అదేవిధంగా వాళ్ళు ఈ నేను ప్రత్యేకించి అమలాపురం నా జన్మస్థలం, ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడికి అప్పుడు 3 నాయకులు ఉండేవారు, త్రిమూర్తులు, వేణు, బోస్ గారు. ఈ 3ని కాదని మరి ఎన్డీఏ కూటమి గెలవాలని, ఒకవేళ నేను కానీ ఆ రోజుల్లో ఓడిపోతే 3 నాయకుల్ని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఇబ్బందులు పెడతారని తెలిసినా ఈ ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి ఇక్కడ నాయకులందరూ కూడా మరి ఇక నాయకులు, కార్యకర్తలు రక్తం దారిపోసునని గెలిపించారు. వాళ్ళు ప్రాణం ఒడ్డిని ఒక రకంగా గెలిపించారు. వాళ్ళు రుణం తీర్చుకోవడానికి నేను ఇప్పుడు ప్రజల్లో ఉంటూ నా సొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అర్హులందరికీ పడే విధంగా ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, అలాగే పెన్షన్లు అవి ఉంటాయి. గత ప్రభుత్వం ఎవరైనా వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కనపడితే వాళ్ళు నిర్దాక్ష్యంగా తీసేసేవారు, అర్హులైనా సరే. కానీ ఈ ప్రభుత్వం అర్హులను ఎవరిని తీయట్లే. అర్హులు అది వేరే పార్టీ వాళ్ళు అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చేది కాబట్టి అర్హులను తీయకుండా అర్హులను చేర్చుతున్నాం. అదేవిధంగా పెన్షన్లో కానీ, రేషన్ కార్డులు ఇచ్చే వాటిల్లో కానీ మేము కులాలను చూడలేదు, మతాలను చూడలేదు, పార్టీలను చూడలేదు, అర్హులను మాత్రమే చూస్తున్నాం. అర్హులను అందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందని, అందుకే ఎక్కడ కూడా కార్యకర్తలు కానీ, పార్టీకి నాయకులు కానీ ఇంటింటికి తిరిగే క్రమంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నాం. తలెత్తుకుని ప్రతి గ్రామంలో తిరిగే పరిస్థితి ఉందని మంత్రి సుభాష్ చెప్తా ఉన్నారు.